ఇవాళ క్లాస్ లో మనము ఇన్సర్షన్ ఆఫ్ రెడ్ బ్లాక్ ట్రీ అనేది ఎలా చేస్తారో చూద్దాము. సో కొన్ని వాల్యూస్ తీసుకొని ఒక రెడ్ బ్లాక్ ట్రీని కన్స్ట్రక్ట్ చేద్దాము. సో కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు ప్రాపర్టీస్ ఏంటి? సో ప్రాపర్టీస్ ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసాము. సో ట్రీని కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు ప్రాపర్టీస్ ని ఫాలో అవ్వాలి, యాజ్ వెల్ యాజ్ కొన్ని రూల్స్ ఉన్నాయి మనకి రెడ్ బ్లాక్ ట్రీలో. సో ఆ రూల్స్ ఫాలో చేస్తూ ట్రీ అనేది కన్స్ట్రక్ట్ చేద్దాం. So, ఇది వచ్చేసి ఫస్ట్ ఎగ్జాంపుల్. ఫస్ట్ దీంతోనే కన్స్ట్రక్ట్ చేద్దాము అండ్ నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకొని కూడా చేద్దాము. ఫస్ట్ సింపులర్ గా చెప్తాము. ఇక్కడ వచ్చేసి మన దగ్గర ఉన్న వాల్యూస్ వచ్చేసి 10, 20, 30 అండ్ 15. సో ఈ వాల్యూస్ తోని మనము ఒక రెడ్ బ్లాక్ ట్రీని కన్స్ట్రక్ట్ చేయాలి. అండ్ ఆల్సో మనము ప్రీవియస్ వీడియోలో మాట్లాడుకున్నప్పుడు మన దగ్గర ఉన్న పాయింట్స్ ఏంటి? అడ్జసెంట్ రెడ్ ఉండొద్దు, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఆల్సో కౌంట్ ఆఫ్ బ్లాక్ నోట్స్, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ టూ ప్రాపర్టీస్ ఇంపార్టెంట్. సో అడ్జసెంట్ రెడ్ నోట్స్ అనేటివి రావద్దు. అండ్ ఆల్సో బ్లాక్ నోట్స్ పర్టికులర్ నోడ్ నుండి మనం తీసుకుంటే డిసెండెంట్ లీఫ్ నోట్స్ వరకు కౌంట్ ఆఫ్ బ్లాక్ నోట్స్ అనేటివి కూడా మనకి సేమ్ ఉండాలి. ఈ టూ ప్రాపర్టీస్ గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఆల్సో ఇవి వచ్చేసి రూల్స్. సో ఈ రూల్స్ అనేటివి ఫాలో చేస్తూ మనం ట్రీని కన్స్ట్రక్ట్ చేద్దాం. ఫస్ట్ ఏంటి? ఇఫ్ ట్రీ ఈజ్ ఎంటీ. యా, మనం ఇంకా ట్రీని కన్స్ట్రక్ట్ చేయలేదు. ఓకే, ఎంటీగా ఉంది. క్రియేట్ న్యూ నోడ్ యాజ్ రూట్ నోడ్ విత్ ద కలర్ బ్లాక్. అంటే ఇప్పుడు మనకి ట్రీలో స్టార్టింగ్ ఆఫ్ ద నోడ్ ఏమై ఉంటుంది? రూట్ నోడ్. సో రూట్ నోడ్ ని ఏ కలర్ తోని కన్స్ట్రక్ట్ చేయమంటున్నారు? బ్లాక్ కలర్. సో బ్లాక్ కలర్ తోని ఒక నోడ్ క్రియేట్ చేసాము. ఫస్ట్ వచ్చేసి 10 వెళ్తుంది. ఓకే, రూట్ నోడ్ 10 అయ్యింది అండ్ ఆల్సో బ్లాక్ కలర్ గా ఉంది. ఫైన్, 10 ని ఇన్సర్ట్ చేసాం. క్లియర్. నెక్స్ట్ ఎవరిని ఇన్సర్ట్ చేయాలి? 20 ని ఇన్సర్ట్ చేయాలి. ఓకే, సో సెకండ్ స్టెప్ ఏంటి? ఇఫ్ ట్రీ ఇస్ నాట్ ఎంటీ. ఓకే, మన ట్రీ ఎంటీగా లేదు, ఆల్రెడీ వన్ నోడ్ అనేది ఇన్సర్ట్ చేసాం. సో సెకండ్ పాయింట్ కి వెళ్దాం. క్రియేట్ న్యూ నోడ్ యాజ్ లీఫ్ నోడ్. అంటే ఇప్పుడు 20 ఉంది, 20ని ఇన్సర్ట్ చేయాలి. అండ్ ఆల్సో మన రెడ్ బ్లాక్ ట్రీ అనేది ఏంటి? బైనరీ సర్చ్ ట్రీ. సో 20 అనేది ఎటు సైడ్ వెళ్ళాలి? మనకి రైట్ హ్యాండ్ సైడ్ వెళ్ళాలి. ఓకే, రైట్ హ్యాండ్ సైడ్ వెళ్ళినప్పుడు ఒక న్యూ నోడ్ యాజ్ లీఫ్ నోడ్ ని కన్స్ట్రక్ట్ చేయాలి విత్ ద కలర్ రెడ్ కలర్. సో 20 ఈ సైడ్ వెళ్తుంది, మనకి రైట్ సైడ్ ఫ్యామిలీ మెంబర్ లో వెళ్తుంది. 20 అనేది ఇక్కడ ఇన్సర్ట్ చేస్తాము. అండ్ ఈ నోడ్ ఏ కలర్ లో క్రియేట్ అవ్వాలి? రెడ్ కలర్. రెడ్. అండ్ ప్రాపర్టీస్ మనం మాట్లాడుకుంటే చూడండి, సో ప్రాపర్టీస్ అనేటివి అన్ని సాటిస్ఫై అవుతున్నాయి. సో ఈ పాత్ లో చూసుకుంటే మనకి బ్లాక్ కలర్ 1 ఉంది, ఈ పాత్ లో చూసుకుంటే బ్లాక్ కలర్ 1 కౌంట్ ఉంది. అండ్ రూట్ నోడ్ బ్లాక్ ఉంది. అడ్జసెంట్ రెడ్ ఉన్నాయా? లేవు. అడ్జసెంట్ రెడ్ లేవు. సో ఇది వచ్చేసి మన రెడ్ బ్లాక్ ట్రీని. థర్డ్ చూడండి, ఇఫ్ పేరెంట్ ఆఫ్ ద న్యూ నోడ్. మన న్యూ నోడ్ వచ్చేసి ఇది ఈస్ బ్లాక్, దీని పేరెంట్ వచ్చేసి 10. ఎస్, దెన్ ఎగ్జిట్. సో ఎగ్జిట్ అంటున్నాము అంటే ఇది రెడ్ బ్లాక్ ట్రీని. ఓకే, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ అవసరం లేదు మనకి. ఫోర్త్ లోనే సబ్ పార్ట్స్ ఉన్నాయి. అంటే ఇఫ్ ద పేరెంట్ ఆఫ్ ద న్యూ నోడ్ ఇస్ రెడ్, బట్ ఈ సినారియోలో మనకి పేరెంట్ అనేది బ్లాక్ లో ఉంది. సో ఫోర్త్ పాయింట్ మనకి అవసరం లేదు. సో 20ని ఇన్సర్ట్ చేసాము. నెక్స్ట్ ఇన్సర్షన్ ఏంటి? 30. సో ఫస్ట్ పాయింట్ సాటిస్ఫై అవ్వదు. సెకండ్ పాయింట్ లో చూసుకుంటే ట్రీ ఇస్ నాట్ ఎంటీ, క్రియేట్ న్యూ నోడ్ యాజ్ లీఫ్ నోడ్ అని అంటున్నాము. సో 30 అనేది ఎటు సైడ్ ఫ్యామిలీ మెంబర్ గా వెళ్తుంది? రైట్ హ్యాండ్ సైడ్ ఫ్యామిలీ మెంబర్ గా వెళ్తుంది. ఆల్రెడీ 20 ఉంది. సో 20కి అండ్ 30కి రిలేషన్ ఏంటిది అంటే 30 అనేది గ్రేటర్. సో 30 అనేది 20కి రైట్ సైడ్ వెళ్తుంది. సో 30. దీని కలర్ ఏమై ఉండాలి? రెడ్ ఉండాలి. ఓకే, రెడ్. ఓకే, అండ్ చూడండి ఇక్కడ ఇక్కడ ఏమైంది? మనకి అడ్జసెంట్ రెడ్ వచ్చాయి. ఇది వన్ ప్రాపర్టీ. ఓకే, ఈ రూల్స్ లో చూడండి, ఇఫ్ పేరెంట్ ఆఫ్ ద న్యూ నోడ్ ఇస్ బ్లాక్. న్యూ నోడ్ ఇది మనకి, దీని పేరెంట్ ఏ కలర్ లో ఉంది? రెడ్ కలర్ లో ఉంది, బ్లాక్ లో లేదు. సో ఇఫ్ ద పేరెంట్ ఆఫ్ ద న్యూ నోడ్ ఈస్ రెడ్. ఎస్, రెడ్ లో ఉంది. సో ఏం చేయాలి? దెన్ చెక్ ద కలర్ ఆఫ్ పేరెంట్స్ సిబ్లింగ్ ఆఫ్ ద న్యూ నోడ్. ఇది న్యూ నోడ్, దీని పేరెంట్ యొక్క సిబ్లింగ్. అంటే ఇది పేరెంట్. ఇప్పుడు 30కి పేరెంట్ ఎవరు? 20, అవునా? దీని సిబ్లింగ్ అంటే దీని పక్కన ఎవరైతే ఉంటారో వాళ్ళు సిబ్లింగ్ అవుతారు. అంటే ఒకటే పేరెంట్ నుండి వచ్చిన
నోట్స్ ఏవైతే ఉంటాయో అవి సిబ్లింగ్స్ అవుతాయి. సో ఇక్కడ మనకి దీనికి సిబ్లింగ్ ఎవరన్నా ఉన్నారా? ఈ ప్లేస్ లో ఎవరు లేరు, సిబ్లింగ్ అనేది నల్ గా ఉంది. సో ఈ కేసులో ఏం చేయాలి? సో చూడండి, ఇఫ్ కలర్ ఈస్ బ్లాక్ ఆర్ నల్ అంటే న్యూ నోడ్ యొక్క పేరెంట్ పేరెంట్ యొక్క సిబ్లింగ్ బ్లాక్ ఆర్ నల్ ఉంటే ఏం చేయాలి? సో దెన్ డూ ద సూటబుల్ రొటేషన్ అండ్ రీకలర్ ఇట్. ఏం చేయాలి? సో ఇక్కడ వచ్చేసి మనము రొటేషన్ అనేది చెయ్యాలి అండ్ నెక్స్ట్ రీకలర్ చెయ్యాలి. అంటే ఇక్కడ రెడ్ ఉంటే బ్లాక్, బ్లాక్ ఉంటే రెడ్ అనేది జరగాలి. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తాం మరి మనము? సో ఇక్కడ ఏ డైరెక్షన్ లో ఉంది మనకి? ఇది రైట్ లో ఉంది, ఇది రైట్ లో ఉంది, అవునా? అంటే ఇక్కడ మనకి ఏ టైప్ ఆఫ్ రొటేషన్ జరగాలి? ఆల్రెడీ రొటేషన్స్ గురించి ఏవిఎల్ ట్రీ లో డిస్కస్ చేసాము. సో ఆ రొటేషన్స్ ఇక్కడ జరగాలి. అంటే ఇక్కడ లెఫ్ట్ రొటేషన్ అనేది జరగాలి. సో ఈ నోడ్ అనేది కిందికి డ్రాగ్ అవ్వాలి. ఎలా అవుతుంది? 10 బ్లాక్ కలర్, నెక్స్ట్ 20 రెడ్ కలర్. ఓన్లీ రొటేషన్ అనేది చేసాము, ఇంకా రీకలర్ అనేది చేయలేదు. ఓకే, సో ఏం చేసాము? రొటేషన్ చేసాము, ఫైన్. నెక్స్ట్ ఏం చేయాలి? రీకలర్ చేయాలి. సో రీకలర్ ఎలా చేస్తాము? ఇప్పుడు రెడ్ అనేది మనకి ఏమవ్వాలి? రెడ్ అనేది ఏమవ్వాలి మనకి? బ్లాక్ అవ్వాలి. రొటేషన్ చేసి రీకలర్ చేయాలి. సో రెడ్ కలర్ లో ఉంది బ్లాక్ కలర్, బ్లాక్ కలర్ లో ఉంది రెడ్ కలర్. ఇది న్యూ నోడ్ యాజ్ ఇట్ ఈస్, మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ అన్ని ప్రాపర్టీస్ సాటిస్ఫై అవుతాయా అంటే అన్ని ప్రాపర్టీస్ సాటిస్ఫై అవుతాయి. రూట్ నోడ్ బ్లాక్ కలర్ లో ఉండాలి అండ్ కౌంట్ ఆఫ్ బ్లాక్ నోట్స్ ఏ పాత్ లో చూసుకున్నా మనకి ఏముంది? 1A ఉంది. ఓకే, సో నెక్స్ట్ దేన్ని ఇన్సర్ట్ చేయాలి? ఇప్పుడు మనము 15 ని ఇన్సర్ట్ చేయాలి. సో 15 ని ఇన్సర్ట్ చేద్దాము. ఆల్రెడీ 10 ని ఇన్సర్ట్ చేసాము, 20 ని ఇన్సర్ట్ చేసాము, 30 ని ఇన్సర్ట్ చేసాము. సో ఇప్పుడు 15 ని ఇన్సర్ట్ చేద్దాము. సో 15 ని ఇన్సర్ట్ చేయాలి అంటే సేమ్ రూల్స్. ఇఫ్ ద ట్రీ ఈస్ నాట్ ఎంప్టీ, క్రియేట్ న్యూ నోడ్ యాజ్ లీఫ్ నోడ్ విత్ ద కలర్ రెడ్. బట్ 15 మనకి ఎక్కడికి వెళ్ళాలి? 20 కి లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి. బట్ 10 కి కంపేర్ చేసుకుంటే 10 కి ఎటు సైడ్ వెళ్ళాలి? మనకి 15 రైట్ హ్యాండ్ సైడ్ అనేది వెళ్ళాలి. సో 15 అనేది మనకి ఇక్కడికి వస్తుంది. ఏ కలర్? రెడ్ కలర్. బట్ మన ప్రాపర్టీ ఏంటి? రెడ్ బ్లాక్ 3 లో పేరెంట్ అండ్ చైల్డ్ లో రెడ్ కలర్స్ అనేటివి ఉండద్దు. ఓకే, సో ఇప్పుడు చూద్దాం. ఇఫ్ ద పేరెంట్ ఆఫ్ ద న్యూ నోడ్ ఈస్ బ్లాక్, న్యూ నోడ్ యొక్క పేరెంట్ బ్లాక్ కాదు. సో ఇఫ్ ద పేరెంట్ ఆఫ్ ద న్యూ నోడ్ ఈస్ రెడ్, ఎస్ రెడ్ ఉంది. చెక్ ద కలర్ ఆఫ్ పేరెంట్స్ సిబ్లింగ్. సో పేరెంట్ యొక్క సిబ్లింగ్ ఇక్కడ ప్రెసెంట్ అయి ఉన్నారు. సో దీని కలర్ ఏంటి? రెడ్ కలర్. ఏ సాటిస్ఫై అవుతుందా? కాదు. ఏ అనేది బ్లాక్ ఆర్ నల్ ఉన్నప్పుడు సాటిస్ఫై అవుతుంది. సో బి అనే ప్రాపర్టీకి వెళ్తాం. ఇఫ్ కలర్ ఈస్ రెడ్, సో న్యూ నోడ్ యొక్క పేరెంట్ యొక్క సిబ్లింగ్ కలర్ ఏ కలర్ ఉంది? రెడ్ కలర్ ఉంది. దెన్ ఏం చేయమంటున్నాడు? దెన్ రీ కలర్. సో రీకలర్ చేయమంటున్నారు. సో రీకలర్ అంటే ఏమవుతుంది మనకి? రెడ్ కలర్ ఏమవ్వాలి? బ్లాక్ కలర్ అవ్వాలి. బ్లాక్ కలర్ ఏమవ్వాలి? రెడ్ కలర్. రెడ్ వచ్చేసి బ్లాక్, రెడ్ వచ్చేసి బ్లాక్. ఓకే, అండ్ ఆల్సో చూడండి, అండ్ ఆల్సో చెక్ ఇఫ్ ద పేరెంట్ ఆఫ్ ద న్యూ నోడ్ ఏంటి? 15. దీని యొక్క పేరెంట్ మళ్ళీ దీని యొక్క పేరెంట్ ఈజ్ నాట్ రూట్ నోడ్, దెన్ రీకలర్ ఇట్ అండ్ రీచెక్. అంటే న్యూ నోడ్ యొక్క పేరెంట్ సిబ్లింగ్ దొరికినప్పుడు రెడ్ అయింది, కలర్ చేసేసాం. అండ్ దీని యొక్క పేరెంట్ ని కూడా చెక్ చేసినప్పుడు ఇన్ కేస్ అది రూట్ నోడ్ కాలేదు అంటే రీకలర్ చేయాలి. బట్ ఇక్కడ 20 అనేది మనకి రూట్ నోడ్ కాబట్టి ఇక్కడ రీకలరింగ్ అనేది అవసరం లేదు మనకి. సో ఇప్పుడు మన ప్రాపర్టీస్ చూసుకుంటే అన్ని ప్రాపర్టీస్ సాటిస్ఫై అవుతున్నాయి. అండ్ కౌంట్ ఆఫ్ బ్లాక్ నోట్స్ చూసుకుంటే ఈ పాత్ లో 2 ఉన్నాయి, ఈ పాత్ లో 2 ఉన్నాయి, ఈ పాత్ లో 2 ఉంది. సో ఇది వచ్చేసి మన రెడ్ బ్లాక్ ట్రీ. సో ఇలా రూల్స్ అనేటివి ఫాలో చేస్తూ ఇన్ కేస్ మనకి సేమ్ ఇప్పుడు ఈ రూల్స్ మనం గుర్తుపెట్టుకుంటే ఈ రూల్స్ ప్రకారం మనము ఒక రెడ్ బ్లాక్ ట్రీని కన్స్ట్రక్ట్ చేస్తాము. సో సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాము. ఇది వచ్చేసి సెకండ్ ఎగ్జాంపుల్. సో ట్రీని కన్స్ట్రక్ట్ చేద్దాము. ఫస్ట్ ఏంటి మనకి? ఫస్ట్ రూల్, ట్రీస్ ఎంప్టీయా? అవును, ట్రీస్ ఎంప్టీ. సో క్రియేట్ అ న్యూ నోడ్ విత్ కలర్ బ్లాక్ కలర్. ఓకే, బ్లాక్ కలర్ తోని నోడ్ ని క్రియేట్ చేసాము. సో ఇప్పుడు ఎవరు ఎంటర్ అవ్వాలి? ఓకే,
సో 13 ఇన్సర్షన్ చేసేసాము. సో దీన్ని కట్ చేస్తాం. ఫైన్. నెక్స్ట్ ఎవరు ఇన్సర్ట్ అవ్వాలి మనకి? నెక్స్ట్ ఎవరు ఉన్నారు? 8. అవునా? సో 8 ని ఇన్సర్ట్ చేయాలి. సో 8 అనేది ఎక్కడ ఇన్సర్ట్ అవుతుంది మనకి? 13 యొక్క లెఫ్ట్ లోకి ఇన్సర్ట్ అవుతుంది. సో ఇది బైనరీ సర్చ్ ట్రీ కాబట్టి ఆ కండిషన్ కూడా చూసుకోవాలి మనం. సో 8 అనేది లెఫ్ట్ సైడ్ కి వెళ్ళాలి. ఓకే. ఏ కలర్ తోని ఇప్పుడు నోడ్ అనేది క్రియేట్ అవ్వాలి మనకి? రెడ్ కలర్ తోనే నోడ్ అనేది క్రియేట్ అవ్వాలి. సో దీంట్లో ఏది ఇన్సర్ట్ అవుతుంది? 8 ఇన్సర్ట్ అవుతుంది. ఓకే, 8 ఇన్సర్షన్ అయిపోయింది. ఇఫ్ ద పేరెంట్ ఆఫ్ ద న్యూ నోడ్ ఈస్ బ్లాక్ దెన్ ఎగ్జిట్. సో న్యూ నోడ్ ఇది, దీని పేరెంట్ 13 బ్లాక్ కలర్ లో ఉంది కాబట్టి ఇది రెడ్ బ్లాక్ ట్రీనే. ఓకే, నెక్స్ట్ 17 ని ఇన్సర్ట్ చేయాలి. సో 17 అనేది ఎక్కడికి వెళ్తుంది మనకి? రైట్ హ్యాండ్ సైడ్ ఇన్సర్ట్ అవ్వాలి. సో రైట్ హ్యాండ్ సైడ్ ఏ కలర్ తోని క్రియేట్ అవ్వాలి? రెడ్ కలర్ తోని క్రియేట్ అవ్వాలి. అండ్ ఏది ఇన్సర్ట్ అవుతుంది? 17 ఇన్సర్ట్ అవుతుంది. అండ్ చూసుకుంటే పేరెంట్ ఆఫ్ ద న్యూ నోడ్ ఇస్ బ్లాక్. యా, పేరెంట్ ఆఫ్ ద న్యూ నోడ్ ఇస్ బ్లాక్ కాబట్టి ఇది రెడ్ బ్లాక్ ట్రీనే. ఓకే, 17 ఇన్సర్ట్ చేసేసాం. నెక్స్ట్ ఇన్సర్ట్ అవ్వాల్సింది ఏంటి? 1. సో 1 ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు మనకి? 13 యొక్క లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కి వెళ్ళాలి. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కి వెళ్తే 8 ఉంది. సో 8 కి మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్, 1 అనేది 8 కన్నా లెస్ కదా. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వెళ్ళాలి. ఏ కలర్ లో క్రియేట్ అవ్వాలి మనకి? రెడ్ కలర్. రెడ్ కలర్ దీంట్లో ఏం ఇన్సర్ట్ అవుతుంది ఇప్పుడు? 1 ఇన్సర్ట్ అవుతుంది. సో ఇక్కడ చూద్దాం. ఇఫ్ ద పేరెంట్ ఆఫ్ ద న్యూ నోడ్ ఇస్ రెడ్, న్యూ నోడ్ వచ్చేసి 1, దీని పేరెంట్ ఎవరు? 8, దాని కలర్ కోడ్ ఏంటి? రెడ్ కలర్. సో రెడ్ అయినప్పుడు ఏం చెక్ చేయాలి? చెక్ ద కలర్ ఆఫ్ పేరెంట్స్ సిబ్లింగ్. దీని పేరెంట్ కలర్ రెడ్ గా ఉంది. రెడ్ గా ఉన్నప్పుడు దీని సిబ్లింగ్ ని చూసుకోవాలి. సిబ్లింగ్ కలర్ ఏంటి? రెడ్ ఉంది. సో రెడ్ ఉన్నప్పుడు ఏం చేయాలి మనము? ఈ కేసు రీకలర్ అనేది చెయ్యాలి. సో రీకలర్ అంటే ఏమవుతుంది? 13 విచ్ ఇస్ బ్లాక్ కలర్. ఇదేమవ్వాలి మనకి ఇప్పుడు? బ్లాక్ కలర్ అవ్వాలి. 17 చూసుకుంటే బ్లాక్ కలర్ అవ్వాలి. 1. ఇక్కడ మనకి రెడ్ బ్లాక్ ట్రీ లో అడ్వాంటేజ్ ఏంటి అంటే మోస్ట్లీ రొటేషన్స్ మినిమం చేస్తాము. రీకలరింగ్ కాన్సెప్ట్ తోని మనకి ప్రాపర్టీస్ అనేది సాటిస్ఫై చేస్తాం. ఓకే, రీకలర్ చేస్తాము. అండ్ ఆల్సో చెక్ ద పేరెంట్ ఆఫ్ ద న్యూ నోడ్. న్యూ నోడ్ దీని పేరెంట్ 8, దీని పేరెంట్ ని చూడాలి. ఇన్ కేస్ దీని పేరెంట్ రూట్ నోడ్ కాకపోతే రీకలర్ చేయాలి. బట్ ఇక్కడ వచ్చేసి ఇది రూట్ నోడ్ కాబట్టి మనం రీకలరింగ్ అనేది ఏది చెయ్యము. సో ఇక్కడ మనం ఇది వచ్చేసి ఏమవుతుంది ఇప్పుడు మనకి? రెడ్ బ్లాక్ ట్రీ అయింది. సో ఇది బ్లాక్ లో ఉంది, ఇది బ్లాక్ లో ఉంది, ఇది బ్లాక్ లో ఉంది, ఇది రెడ్. సో ఇది వచ్చేసి రెడ్ బ్లాక్ ట్రీ. ఓకే, 1 ఇన్సర్షన్ చేసాము. నెక్స్ట్ ఇన్సర్ట్ అవ్వాల్సింది ఏంటి మనకి? 11 ఇన్సర్ట్ అవ్వాలి. సో 13 కి 11 అంటే ఏంటి? లైక్ స్మాల్. ఎటు సైడ్ వెళ్ళాలి మనకి? లెఫ్ట్ హ్యాండ్ సైడ్. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 8 ఉంది. సో 8 కి కంపేర్ చేసుకుంటే మనకి 11 అనేది గ్రేటర్ కాబట్టి 11 ఇక్కడ ఇన్సర్ట్ అవ్వాలి. అండ్ దీని కలర్ కోడ్ ఏంటి? రెడ్ కలరే. పక్కన యాజ్ సిబ్లింగ్స్ రెడ్ రెడ్ ఉండొచ్చు, బట్ అడ్జసెంట్ ఉండొద్దు. సో ఇక్కడ ఏమైనా చేంజెస్ అవ్వాలా మనకి? సో చూడండి, న్యూ నోడ్ ఒక పేరెంట్ బ్లాక్ కలర్ లో ఉండాలి. న్యూ నోడ్ 11, దీని పేరెంట్ వచ్చేసి 8, దీని కలర్ కోడ్ వచ్చేసి బ్లాక్ కాబట్టి ఇది రెడ్ బ్లాక్ ట్రీనే. అండ్ కౌంట్ చేసుకుంటే ఇది బ్లాక్ నోట్, ఇది బ్లాక్ నోట్. ఇటు సైడ్ 2 బ్లాక్ నోట్స్ ఉన్నాయి. ఈ పాత్ లో 2 బ్లాక్ నోట్స్ ఉన్నాయి. ఈ పాత్ లో 2 బ్లాక్ నోట్స్ ఉన్నాయి. సో రెడ్ బ్లాక్ ట్రీ. ఓకే, 11 ని ఇన్సర్ట్ చేసాము, అయిపోయింది. నెక్స్ట్ ఇన్సర్ట్ అవ్వాల్సింది ఏంటి మనకి? 15 ఇన్సర్ట్ అవ్వాలి. ఓకే, సో ఇప్పుడు 15 ఎక్కడ ఇన్సర్ట్ అవ్వాలి మనకి? చూద్దాము. సో ఇక్కడ ఇన్సర్షన్ చేద్దాము. 13 బ్లాక్ కలర్, 8 బ్లాక్ కలర్, 17 బ్లాక్ కలర్, 1 రెడ్ కలర్, 11 రెడ్. సో 15 ఎక్కడికి వెళ్ళాలి? 13 యొక్క రైట్ ఫ్యామిలీకి వెళ్ళాలి. సో 17 ఉంది. 17 కి కంపేర్ చేసుకుంటే 15 అనేది లెస్సర్ కాబట్టి ఇటు సైడ్. సో 15, దీని కలర్ కూడా వచ్చేసి రెడ్. సో చూడండి, ఏమైనా చేంజెస్ ఉన్నాయా మనకి? ఇక్కడ చూసుకుంటే మనం 15 ఇన్సర్ట్ చేసాం కదా. సో 15 యొక్క పేరెంట్ ఎవరు? 17. సో ఇది చూసుకుంటే బ్లాక్ కాబట్టి ఎగ్జిట్ అవ్వచ్చు. అండ్ ఆల్సో కౌంట్ ఆఫ్ బ్లాక్ నోట్స్ చేసుకుంటే కూడా మనకి అన్ని పార్ట్స్ లో 2 బ్లాక్ నోట్స్ వస్తున్నాయి కాబట్టి ఇది రెడ్ బ్లాక్ ట్రీనే. సో నో చేంజెస్. సో నెక్స్ట్ ఇన్సర్షన్ ఏంటి మనకి? 25 ఇన్సర్ట్ చేయాలి. సో 25 ఎక్కడ ఇన్సర్ట్ చేయాలి మనము? లైక్ 13 ఇటు సైడ్ వెళ్తుంది 25. సో 17 ఉంది. సో 17 కి 25 గ్రేటర్ కాబట్టి ఇటు సైడ్ ఇన్సర్ట్ చేయాలి. ఇటు సైడ్ ఇన్సర్షన్ అనేది చేస్తాం. ఇది కలర్ కూడా వచ్చేసి
రెడ్ కలర్. సో న్యూ నోడ్ పేరెంట్ ఏ కలర్ లో ఉంది, బ్లాక్ కలర్ లో ఉంది. సో బ్లాక్ కలర్ లో ఉంది కాబట్టి నో చేంజ్, ఎగ్జిట్ అవ్వచ్చు. ఓకే, సో నెక్స్ట్ ఏది ఇన్సర్ట్ చేయాలి, 6 ని ఇన్సర్ట్ చేయాలి. సో 6 ని ఇన్సర్ట్ చేయాలి అన్నప్పుడు 6 ఎక్కడ ఇన్సర్ట్ అవుతుంది మనకి, చూడండి. సో 13 ఉంది, 8 ఉంది. సో 6 అనేది 8 కన్నా లెసర్ కాబట్టి ఇటు 1 ఉంది మనకి. సో 1 ని కంపేర్ చేసుకుంటే 6 అనేది గ్రేటర్ కాబట్టి సో 6 వచ్చేసి మనకి 1 యొక్క ఇటు సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ వెళ్తుంది. సో 6 ఇక్కడ ఇన్సర్ట్ చేస్తాము అండ్ దీని కలర్ కోడ్ వచ్చేసి రెడ్. బట్ ఇక్కడ చూడండి, ఇఫ్ ద పేరెంట్ ఆఫ్ ద న్యూ నోడ్ ఇస్ బ్లాక్ కాదు, సో పేరెంట్ ఆఫ్ ద న్యూ నోడ్ ఏంటి, రెడ్ ఉంది. సో ఇఫ్ ద పేరెంట్ ఆఫ్ ద న్యూ నోడ్ ఇస్ రెడ్, దెన్ చెక్ ద కలర్ ఆఫ్ పేరెంట్స్ సిబ్లింగ్. సో పేరెంట్ యొక్క సిబ్లింగ్ ఏ కలర్ లో ఉంది, రెడ్ కలర్ లో ఉంది. సో రెడ్ ఉన్నప్పుడు బి కేస్ రీకలర్ చేయమని చెప్తున్నారు. సో రీకలర్ అంటే ఇది రెడ్ కాకుండా బ్లాక్ అయిపోతుంది, ఇది కూడా రెడ్ కాకుండా బ్లాక్ కలర్ అవ్వడం. ఓకే, ఇఫ్ కలర్ ఈజ్ రెడ్ దెన్ రీకలర్. యా ఫైన్. నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటి, అండ్ ఆల్సో చెక్ ఇఫ్ ద పేరెంట్ ఆఫ్ ద న్యూ నోడ్ యొక్క పేరెంట్ రూట్ నోడ్ కాకపోతే రీకలర్ చేయాలి. సో ఇక్కడ చూసుకుంటే ఇది రూట్ నోడ్ కాదు. సో రూట్ నోడ్ కాదు కాబట్టి ఏం చేయాలి, దాన్ని రీకలర్ అనేది చేయాలి. సో ముందు బ్లాక్ లో ఉంది, సో ఇప్పుడు దాన్ని ఏ కలర్ చేయాలి, రెడ్ కలర్ అనేది చేయాలి. సో చేంజెస్ చేసాం కదా, సో చూద్దాం. ఫోర్త్ ప్రాపర్టీ చూద్దాము. ఎక్కడ పేరెంట్ అండ్ చైల్డ్ లో ఆర్ అయితే లేదు మనకి. అండ్ 13, 8, 1 పాత్ లో చూసుకుంటే బి ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. 13, 8, 1, 6 పాత్ లో చూసుకుంటే బీస్ ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. 13, 8, 11 పాత్ లో చూసుకుంటే బి 2 ఉంది. 13, 17, 15 లో చూసుకుంటే బి 2 ఉంది. 13, 17, 25 బి చూసుకుంటే 2 ఉన్నాయి. సో ప్రాపర్టీస్ అన్ని సాటిస్ఫై అవుతున్నాయి. అండ్ ఇది వచ్చేసి మన రెడ్ బ్లాక్ 3. నెక్స్ట్ దేని ఇన్సర్ట్ చేయాలి, 22 ని ఇన్సర్ట్ చేయాలి. సో 22 అనేది మనకి ఎక్కడ ఇన్సర్ట్ అవ్వచ్చు, 13 యొక్క రైట్ సబ్ ట్రీ లో 17 ఉంది. 17 కన్నా 22 గ్రేటర్. సో గ్రేటర్ కాబట్టి ఇటు సైడ్ వెళ్తుంది. 25 కన్నా 22 అనేది చిన్నది కాబట్టి ఇటు సైడ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఫ్యామిలీ మెంబర్కి ఏ కలర్, అది రెడ్ కలర్. ఎప్పుడైతే నోట్ క్రియేట్ అవుతుందో అది రెడ్ కలర్ లోనే క్రియేట్ అవుతుంది. ట్రీ ఎంటీగా ఉన్నప్పుడు మాత్రం ఫస్ట్ స్టార్టింగ్ నోడ్ ఏదైతే క్రియేట్ అవుతుందో అది మాత్రం బ్లాక్ కలర్ లో క్రియేట్ అవుతుంది. 22 ఉంది. సో ఇక్కడ చూసుకుంటే రైట్, సో న్యూ నోడ్ యొక్క పేరెంట్ రైట్ కలర్ లో ఉంది. దెన్ చెక్ ద కలర్ ఆఫ్ పేరెంట్స్ సిబ్లింగ్. పేరెంట్ యొక్క సిబ్లింగ్ కలర్ ఏంటి, మళ్ళీ రెడ్ కలరే. సో రెడ్ కలర్ ఉన్నప్పుడు దాన్ని ఏం చేయాలి, మనం బ్లాక్ కలర్ చేయాలి. ఇప్పుడు ఇది బ్లాక్ కలర్ అవ్వాలి అండ్ ఇది కూడా ఏం అవ్వాలి, బ్లాక్ కలర్ అవ్వాలి. అంతే కదా. దీని పేరెంట్ 25 యొక్క సిబ్లింగ్ 15. సో దీని కలర్ కోడ్ బ్లాక్. ఇందాక రెడ్ లో ఉండే ఇప్పుడు బ్లాక్ చేసాం. అండ్ ఆల్సో చెక్ ఇఫ్ ద పేరెంట్. సో పేరెంట్ వచ్చేసి 25, దాని యొక్క పేరెంట్ ఎవరు, 17. అది రూట్ నోడా కాదు, రూట్ నోడ్ కాదు కాబట్టి దాన్ని ఏం చేయాలి, మళ్ళీ రీకలర్ చేయాలి. ఇప్పుడు వచ్చేసి అది బ్లాక్ లో ఉంది. సో ఇప్పుడు దాన్ని మనము ఏం చేయాలి, రెడ్ లో చేయాలి. సో ఒకసారి చూద్దాము. 13, 8, 1 2 బీస్ ఉన్నాయి. 13, 8, 11 బ్లాక్ కలర్స్ ఉన్నాయి. 13, 17, 15, 22 చూసుకుంటే 2 బ్లాక్ కోట్స్ ఉన్నాయి. 13, 17, 25 2 బ్లాక్ కోట్స్ ఉన్నాయి. 13, 17, 15 2 బ్లాక్స్ ఉన్నాయి. సో ఇది రెడ్ బ్లాక్ ట్రీ. నెక్స్ట్ 27 ని ఇన్సర్ట్ చేద్దాం. సో 27 ఇక్కడ ఇన్సర్ట్ అవుతుంది మనకి ఇటు సైడ్. సో 25 యొక్క ఇది 27, సో రెడ్ కలర్. అండ్ ఇక్కడ 27 మనం ఇన్సర్ట్ చేసినప్పుడు నో చేంజ్, మనకి ఏం చేంజెస్ ఉన్నాయి కనిపించదు. సో చూడండి, ఇటు సైడ్ 2 బీస్ ఉన్నాయి, సేమ్ 2 బీస్. అండ్ ఇలా తీసుకున్న 2 బీస్ ఉన్నాయి, ఇలా తీసుకున్న 2 బీస్ ఉన్నాయి, ఇలా తీసుకున్న 2 బీస్ ఉన్నాయి. సో ఇలా మనకి ఇచ్చిన వాల్యూస్ అన్ని ఇన్సర్ట్ చేసి ఒక రెడ్ బ్లాక్ ట్రీని కన్స్ట్రక్ట్ చేసాం. అండ్ ఇక్కడ రొటేషన్స్ జరగవా అంటే రొటేషన్స్ జరుగుతాయి. బట్ బేస్డ్ ఆన్ ఏంటి, సిబ్లింగ్ అనేది ఎప్పుడైతే బ్లాక్ ఆర్ నల్ ఉంటుందో అప్పుడే మనకి రొటేషన్ అనేది జరుగుతుంది. ఇన్ కేస్ రెడ్ ఉంటే రీకలరింగ్ తోనే మనము ఏం చేస్తున్నాము, ఇక్కడ బ్యాలెన్స్ చేస్తున్నాము. సో అందుకని దీని అడ్వాంటేజ్ ఏంటి, మెనీ రొటేషన్స్ ఇక్కడ అవసరం లేదు. అదే ఏవియల్ ట్రీలో అయితే ప్రతిసారి రొటేషన్ అనేది అప్లై చేస్తాము మనం. సో ఇక్కడ రెడ్ బ్లాక్ ట్రీలో మినిమం నంబర్ ఆఫ్ రొటేషన్స్ అనేటివి చేస్తాము. బట్ రీకలరింగ్ అనేది అవుతుంది మనకి ఇక్కడ. ఇందాక మనం ఫస్ట్ ఎగ్జాంపుల్ లో చూసుకుంటే రొటేషన్ అనేది చూసాము. సో అలా ఇన్ కేస్ ఎప్పుడన్నా రొటేషన్ కావాలి
ఈ ఎప్పుడైతే సాటిస్ఫై అవుతుందో సో రొటేషన్ జరగాలి అన్నప్పుడు సూటబుల్ రొటేషన్ అనేది పర్ఫామ్ చేస్తాము. సో ఇది మనం ఇప్పుడు ఏదైతే క్రియేట్ చేసామో సో ఇది వచ్చేసి మన బ్యాలెన్స్డ్ రెడ్ బ్లాక్ ట్రీ. సో ఇది వచ్చేసి ఇన్సర్షన్ ఆఫ్ రెడ్ బ్లాక్ ట్రీ. సో నెక్స్ట్ క్లాస్ లో వేరే ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేద్దాము దీనిపైన.